హలో ఫ్రెండ్స్, మీరందరూ షిన్చాన్ కార్టూన్ని చూసే ఉంటారు. అసలు షిన్చాన్ కార్టూన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. షిన్చాన్ స్టోరీ గురించి చెప్పే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ చాలా లోలో ఉంది. ఇప్పుడు షిన్చాన్ స్టోరీలోకి వెళ్తే, ఇప్పుడు మనం షిన్చాన్ స్టోరీ చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. ఇంట్లో జరిగే స్టోరీస్ లాగే ఉంటుంది, రియాలిటీగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళకు అందరూ నవ్వుకుంటూ ఉంటారు. బాధలో ఉంటే, డిప్రెషన్లో ఉంటే, కోపంలో ఉంటే అన్నీ పోయి హ్యాపీగా నవ్వుకుంటాం. షిన్చాన్ చిన్నపిల్లడు చేసే చేష్టలు చూసి మనం ఎంతో నవ్వుకుంటాం. అలాంటి షిన్చాన్ వెనుక బాధాకరమైన స్టోరీ ఉంటే మీరు ఏడుస్తారు, నవ్వుతారు. కానీ ఇది రియల్ ఫేక్ మాత్రం తెలియదు. అన్ని యూట్యూబ్ ఛానల్స్ పెడతా ఉంటారు. ఇప్పుడు మనం షిన్చాన్ స్టోరీలోకి వెళ్తే, అక్కడ మిర్చి నోహా ఫ్యామిలీ ఉంటుంది. హిరోషి మిర్చి ఇద్దరు భార్య భర్తలు, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారని మీకు తెలుసు. ఈ క్యారెక్టర్స్లో మిర్చి, హిమావరి, హిరోషి, షిన్చాన్ ఉంటారు. షిన్చాన్ అసలు పేరు షినోకి నోహారా, మళ్ళీ డబ్బింగ్లో షిన్చాన్ అంటారు. ఈ క్యారెక్టర్స్ వచ్చి షిన్చాన్, హిరోషి, హిమావరి, షిన్చాన్ వాళ్ళకున్న డాగ్. అసలు షిన్చాన్ రియల్ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. టాపిక్లోకి వెళ్తే, షిన్చాన్ నిజంగానే అల్లరివాడు. షిన్చాన్ హిమావరిని వాళ్ళ మమ్మీ షాపింగ్ తీసుకెళ్తుంది. అక్కడ వదిలేసి షాపింగ్లో బిజీగా అయిపోతుంది. షిన్చాన్ ఆడుకుంటూ ఉంటాడు. షిన్చాన్ హిమావరిని వాళ్ళ మమ్మీ వదిలేసి షాపింగ్లో లీనమైపోతుంది. షిన్చాన్ కిడ్స్ కార్నర్లో బొమ్మలతో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు హిమావరి మెల్లగా రోడ్డుపైకి వెళ్తుంటుంది. అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది కదా, షాపింగ్ మాల్ బయట. షిన్చాన్ పరిగెత్తుకుంటే తన చెల్లిని కావడానికి వెళ్తారు. కానీ ఆలస్యం అయిపోతుంది. ఆ బండి షిన్చాన్ ఎద్దుని గుద్దేస్తారు. వాళ్ళ మమ్మీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో కూర్చొని పెన్సిల్స్తో షిన్చాన్ బొమ్మల్ని గీస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమేమి చేస్తారు అల్లరి పనిలో తను ఉన్నప్పుడు అలా ఏడుస్తూ ఉంటుంది. షిన్చాన్ చనిపోయినప్పుడు అలా ఏడుస్తూ డిప్రెషన్లో ఉంటుంది. ఒకరోజు యోషికో ఇష్యూ అనే కార్టూన్ ఆర్టిస్ట్ తన షిన్చాన్ వాళ్ళ ఇంటికి వస్తారు. షిన్చాన్ వాళ్ళ మమ్మీ గీసిన బొమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కార్టూన్ సిరీస్గా టీవీలోకి పంపిస్తారు. 1992లో మొదటిసారి షిన్చాన్ సిరీస్ టీవీలోకి వచ్చింది. యోషితో సెప్టెంబర్ 11, 2009లో చచ్చిపోయారు. అందువల్ల 2009 నవంబర్లో ఈ కార్టూన్ షోని ఎండ్ చేశారు. ఇది వీక్లీ మ్యాగజైన్గా పుట్టుభాష అనే కంపెనీ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇది ఇప్పటి వరకు 100 మిలియన్ కాపీస్ వరకు సేల్ అయ్యాయి. 1992 నుంచి ఇప్పటి వరకు టీవీ కార్టూన్ షో కోసం 1007 ఎపిసోడ్లు చేశారు. ఈ కార్టూన్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో 30 లాంగ్వేజెస్లో డబ్ చేశారు. అలాగే 26 ఫుల్ లెంత్ మూవీస్గా కూడా పబ్లిష్ చేశారు. ఈ వీడియోస్ చూసి మీకు షిన్చాన్ రియల్గా ఉన్నాడో లేదా అనిపిస్తూ ఉంటుంది. అసలు రియల్ ఫేక్ అని పక్కన పెడితే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నంతసేపు మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. సమస్యలన్నీ మర్చిపోతాము కొంతసేపు. అలాగే ఈ ప్రోగ్రాంలో క్యారెక్టర్స్ అన్నీ నిజ జీవితంగా దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. షిన్చాన్ చేసే అల్లరి పని ఎంతో బాగుంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.